హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రింగ్స్ అండ్ గేర్స్. సో ఈరోజు ఒక చిన్న డైలీ అబ్జర్వేషన్ వీడియో అనుకోండి. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయితే నా రీసెంట్ పోస్ట్ చూస్తే చాలామందికి అర్థమై ఉండాలి. సో నేను ఒక లాంగ్ రైడ్కి ఫైనలీ ఫిక్స్ అయిపోయినా అండ్ త్వరలో వెళ్ళబోతున్నా. దానికి కావాల్సిన యాక్సెసరీస్ కొన్ని మిస్సింగ్ ఉన్నాయి. సో అవి కొనడానికి, అలాగే నాతో పాటు రైడ్కి ఒకళ్ళు మాత్రమే వస్తున్నారు, ఒక అన్న. సో నా అనంతగిరి వీడియో చూసి ఉంటే దాంట్లో బెనెలీ TRK 502 ఉంది కదా, ఆ బండి అండ్ నా బండి వీఆర్ గోయింగ్ ఫర్ లాంగ్ రైడ్. అండ్ ఆ బెనెలీ సర్వీస్ సెంటర్లో ఇవ్వడానికి వెళ్తున్నాము. అలాగే ఈరోజు సండే రోజు జనరల్గా క్లోజ్ ఉంటుంది, కానీ ఈరోజు చిన్న వర్క్షాప్ లాంటి ఈవెంట్ ఉంది బెనెలీలో. అక్కడికి వెళ్తే నాకు క్లారిటీ వస్తుంది ఏందనేది. సో కుదిరితే అక్కడ ఏమన్నా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే షూట్ చేస్తాం, లేదంటే మనము ఈరోజు ఇంకేమేం చేయాలో అవన్నీ రికార్డ్ చేద్దాం. సో చూసేయండి. అలాగే నేను కొత్త మైక్ పెట్టినా నా బండికి. సో ఆ మైక్ కూడా ఎట్లా పనిచేస్తుందో తెలియదు, ఈ లాగ్తో అర్థమైపోతుంది. సో దట్ మనకి లాంగ్ రైడ్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం తిరుమలగిరి చౌరస్తాలో ఉన్నాం. ఇక్కడ నుంచి బెనెలీ వచ్చేసి మనకి కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంది. సో ఆ బెనెలీ షోరూమ్ అండ్ సర్వీస్ సెంటర్ రెండు అక్కడే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మన బెనెలీ సర్వీస్ సెంటర్లో ఇచ్చేసి మిగతా పనులు చేసుకుందాం. కానీ ఇప్పుడు చేయబోయే లాంగ్ రైడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ట్రస్ట్ మీ. ఇప్పటి వరకు చేసిన అన్నీ కొంచెం టైం మేనేజ్మెంట్ అదంతా చక్కగా లేకుండా కరెక్ట్గా పడలేదు వీడియోస్. ఇప్పుడు మాత్రం గన్ షాట్ కంపల్సరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి, మిస్ అవ్వకండి. సో బెనెలీ షోరూమ్కి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము. ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ రోడ్ వేసారు. ఇక్కడ చాలా డ్రాస్టిక్ ఉండే రోడ్ యాక్చువల్లీ, కాకపోతే లైక్ 1 to 2 weeks అయినట్టుంది రోడ్ వేసి. ఎందుకంటే రోజు నేను ఆఫీస్కి వెళ్ళే రోడ్ ఇదే కాబట్టి ఈ రోడ్లో రావాలంటేనే నాకు మెంటల్ వేస్తుండే. ఎందుకంటే ఆ రోడ్ల వల్లనే మనకి బండ్లు ఖరాబ్ అవుతాయి. అండ్ ఇంకొక గలీజ్ ఇన్సిడెంట్ జరిగింది, అది మీకు తర్వాత ఎప్పుడైనా నా వీడియోస్లో షేర్ చేసుకుంటా ఈ రోడ్ పైన. సో ప్రస్తుతం అయితే ఇంకొక 5 to 10 minutesలో బెనెలీ షోరూమ్కి రీచ్ అయిపోతాం. అండ్ అక్కడ ఏందో ప్రోగ్రామ్ చూసుకొని తర్వాత బైకోపీడియో వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాము. ఈ ఫ్లైఓవర్ ఒకటి కట్టేస్తే సుకూన్ అయిపోతుంది మనకి, ఎందుకంటే కింద నుంచి పోయే అవసరం ఉండదు. ఇంకా చాలా నీట్గా వెళ్ళిపోవచ్చు అక్కడ మూసాపేట వరకు. ఫైనలీ వచ్చేసినాం బెనెలీ షోరూమ్ దగ్గరికి. ముందట మనకి TRK 502 పోతుంది అనిపిస్తుంది కదా, ఆ బండినే మనం సర్వీస్ సెంటర్లో ఇస్తున్నాం ఇప్పుడు. ఓకే, పక్కనే ఉన్నాయి మన KTM అండ్ బెనెలీ. నేను ఇన్ని రోజులు బెనెలీ అబ్జర్వ్ చేయలే, మన బెనెలీ ప్రభాన్ననేమో KTMని అబ్జర్వ్ చేయలేదంట. ఈజ్ ఇట్ ఓపెన్? ఇంకా 9:30 10 అవుతుందా? మనకి టైం ఇంకా 8:40 అవుతుంది. అరే వారేవా, ఏమన్నా కనిపిస్తున్నారా అద్దంలో నాకు? నేను ఫైనలీ బెనెలీకి వచ్చేసినాం. ఇక్కడ చిన్న DIY వర్క్షాప్ సెషన్ ఉంది. అంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలనేది వీళ్ళు చెప్తారు. అండ్ అట్లాగే నేను గ్లోవ్స్ కూడా కొనుక్కోవాలి. పాస్ట్ 5 years నుంచి ప్రో బైకర్ యూజ్ చేస్తున్నాను. అది అంతా దాన్ని సర్వీస్ అయిపోయింది. అండ్ ఇక్కడ మన లుక్మన్ అని కూడా ఉన్నాడు, బెనెలీ బాబు. మొత్తానికి బెనెలీ పట్టుకొచ్చిండు. అండ్ ప్రభాన్న కూడా వచ్చిండు మనతోనే. సో ఒక లాంగ్ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాము. సో ఎంతవరకు వెళ్తామో లేదో ఆల్మోస్ట్ ఒక 70% అయితే కన్ఫర్మ్ అయింది. సో మోస్ట్లీ విల్ బీ లీవింగ్ సూన్. సో దానికోసమే రైడ్ ప్రిపరేషన్ అనమాట. గ్లోవ్స్ కానీ ఇంకా వేరే ఏమైనా కొనాలి. ఇక్కడ బెనెలీలో కూడా గ్లోవ్స్ ఉన్నాయి, చూసి ఇక్కడే తీసుకుంటా. ప్లస్ బైకోపీడియా కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఒకవేళ అక్కడ బాగుంటే ఏది నచ్చితే అది తీసుకుంటా. ఇక్కడ బెనెలీలో కూడా గ్లోవ్స్ ఉన్నాయి, మన రుక్కు వాడుకొని చాలా కంఫర్ట్ ఉన్నాయి అన్నమాట. ఎట్లున్నాయి? 2800 అనుకుంటా. చూడు ఒకసారి MRP బ్యాక్ ఉంటుంది. 2800. 2800 మీరు ఖర్చు పెట్టాక తెలుస్తుంది ఆటోమేటిక్గా. చూడనీకి అయితే జర క్లాసీ బెనెలీ బ్రాండింగ్ ఉంది, అంత బాగానే ఉంది. అయితే వేసుకుంటే ఎట్లుంటుంది చూడాలి. ఇది లెఫ్ట్ చూసారు కదా, ఇక్కడ బెనెలీ బ్రాండింగ్ ఉంది. బెనెలీ అండ్ మెటీరియల్ కూడా బాగానే ఉంది. ఇదేంటి ఫోన్ యాక్సెస్ చేసుకుంటా. సో ఇండెక్స్ ఫింగర్ రెండింటికి లెదర్ ఇచ్చిండు, సో దట్ మనం ఫోన్ ఏమైనా ఉంటే యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. కంఫర్ట్ అయితే బాగుంది. సో
ఇది ఒకటే ఆప్షన్ కాదు, ఇంకొక 2-3 ఆప్షన్లు చూద్దాం. బైకోపీడియా పోతే ఇంకొక 2-3 బ్రాండ్లు ఉంటాయి. సో నాకు ఏది నచ్చిందో చూసుకోవాలి. రేపుకి ఇది కంఫర్టబుల్ కాబట్టి ఇది కొనుక్కోండి. నాకు కూడా ఓకే కంఫర్టబుల్ అవుతుంది, ఎందుకంటే ప్రో బైకర్ 500 యూజ్ చేసి ఇది యూజ్ చేస్తే తేడా ఉంటుంది కదా. కాకపోతే అది కూడా బాగుంటుంది, అది 500 కానీ దాని కంఫర్ట్ దానికి ఉంటుంది. ఇంకా ఇంకొంచెం ఎక్కువ కంఫర్ట్ ఉంది. కాకపోతే రైనాక్స్ అండ్ బీపీజీ అవి కూడా చూద్దాం. ఓవరాల్గా నాకు ఏది బాగుంటే అది తీసుకుంటాను. అసలు మిగతా వేరే నచ్చకపోతే ఇదే తీసుకుంటాయి కదా, ఎందుకంటే ఆఫీస్ పోయే రూట్ ఇదే కాబట్టి. So I will be leading at the initial for the regards to the history of Benelli as well as the Mahavir group. So we will start. So with the introduction, so this is Benelli. So how the Benelli legacy got started. So firstly it started in 1911. So you can see how the logo it was, how it got changed and how it recently it is. So let me tell you about the logo actually. This is laurel wreath symbol actually. In Italy, laurel wreath symbol is for the symbol of victory actually. So this is the sign for that. So these are the 6 brothers who are all probably known as Benelli brothers, who actually started Benelli. So you can see over there, that's Mr. BCP, so who have started the who has won the first championship for the Benelli. So it was at the time of European Championship. సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర టెన్షన్ ఉంటుంది, అప్పుడు మనమే బ్రేక్ చేసుకుంటాం. ఎవరైనా వస్తారా అలా రఫ్ డ్రైవింగ్ ఉంటుంది, వేరే తగ్గిపోతుంది. సో మీరు లూబ్రికేట్ చేస్తున్నారు అనుకోండి, దానికి ఫ్రీ అప్ ఉంటుంది. ఆ లింక్స్ అనేవి మనం ఫ్రీ చేయాలి. ఆ లింక్స్ ఫ్రీ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ఫ్రీ మూమెంట్ అవుతుంటుంది. ఆ లింక్స్ ఫ్రీ చేయకపోతే మనకు మొత్తం స్ట్రక్ అయిపోయి దానికి మొత్తం రాసుకుంటా అప్పుడు ఇది మొత్తం అరిగిపోతుంటుంది. చైన్ కూడా అనేది చైన్ లూజ్ అవుతుంటుంది, ఎంత టైట్ చేసినా నో యూస్. సో వీ హ్యావ్ టు లూబ్రికేట్ ఇట్ మస్ట్ అండ్ కంపల్సరీ ఎవ్రీ 1000 kilometers ఆర్ ఎవ్రీ. మొత్తానికి బెన్నెలి డిఐవై ట్రైనింగ్ సెషన్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం బైకోపీడియా పోతున్నాం. సో బేసిక్గా మీరు చూసినట్టయితే క్లిప్స్లో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, లైక్ డిస్క్ ప్యాడ్స్ ఎట్లా చేంజ్ చేయాలి, క్లచ్ కేబుల్ ఎట్లా చేంజ్ చేయాలి అండ్ చైన్ సెట్టింగ్ ఎట్లా అవన్నీ చూపించారు. సో ఇది వాళ్ళ ఫస్ట్ ఇనిషియేషన్ అనమాట. సో ఫస్ట్ టైం ఇనిషియేటివే చాలా బాగా చేశారు. సో ఇట్లా అన్ని షోరూమ్ వాళ్ళు కూడా లైక్ అన్ని సర్వీస్ సెంటర్స్లో కొంచెం ఇట్లా బేసిక్ ఎడ్యుకేషన్ ఇస్తే బండి పైన ఎవరన్నా లైక్ లాంగ్ రైడ్ చేసినా కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ చాలా యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ గుడ్ ఇనిషియేటివ్ బై బెనెలి. మనది బెనెలి బండి కాదు అయినా కానీ సిమిలర్ ఉంటాయి, లైక్ చైన్ కానీ ఫ్యూజెస్ కానీ ఇవన్నీ సిమిలర్ ఉంటాయి అన్ని బండ్లకి. సో నాకు ఆల్రెడీ కొన్ని తెలుసు, కొన్ని తెలియని తెలుసుకున్నాను. బైకోపీడియా దగ్గరకు వచ్చేసినాము. అండ్ మనకి మెయిన్గా మోటార్ సైకిల్ యాక్సెసరీస్ కానీ మన రైడింగ్ గేర్ కానీ కావాలంటే మనకి చాలా తక్కువ ఉన్నాయి, లైక్ డైనమిక్ రైడర్స్, గేర్ అప్ అండ్ బైకోపీడియా. సో మన వాళ్ళు మంచిగా ట్రస్ట్ చేసేదంటే బైకోపీడియా. సో బైకోపీడియాలో మన వాళ్ళు ఏదో పర్చేస్ చేసేది ఉంటే ఇక్కడికి వచ్చినాం అనమాట. సో నేనైతే రావడం ఫస్ట్ టైం, మన వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్. సో చూద్దాం, ఒకవేళ నేను కూడా ఏమన్నా కొనాల్సి వస్తే కొనుక్కుంటా, లేదంటే ఉన్న వాటితో సరిపెట్టుకుంటా. సో హియర్ ఇట్ ఈస్ బైకోపీడియా. ప్రస్తుతం బైకోపీడియా స్టోర్కి వచ్చినాము. ఇక్కడ వేరియస్ ఎంటీ అండ్ యాక్సిస్ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ మేము చైన్ లూబ్ ఇంకా గ్లోవ్స్ ఏమైనా ఉంటే రిలేటెడ్ రైడ్కి, లాంగ్ రైడ్ అని చెప్పినా కదా, దాని రిలేటెడ్ ఏమైనా యాక్సెసరీస్ ఉంటే కొందామనేసి ఇక్కడికి వచ్చినాము. ఇది మనకి కుక్కట్పల్లి JNTU రోడ్లో ఫోరం మాల్ దగ్గర ఉంది. సో లైక్ మంచిగా చాలా ఉన్నాయి యాక్సెసరీస్ అయితే. హెల్మెట్ అయితే లైక్ చాలా మంచి కలెక్షన్ ఉంది. సో వీఆర్ డన్ విత్ అవర్ షాపింగ్. ఇగో ఈ బాలక్లావా కనిపిస్తుంది కదా, ఇద్దరం ఒక్కొక్కటి కొనుక్కున్నాము. అండ్ చైన్ లూబ్రికెంట్ అండ్ క్లీనర్ ప్రస్తుతం స్టాక్ లేవంట.
సో ఆఫీస్ పక్కనే కాబట్టి వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. అండ్ మనకి రైడ్కి ఎక్కువ టైం కూడా లేదు. ఈ ఉన్న 2-3 రోజులలో అన్నీ ప్లాన్ చేసేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా. సో లెట్స్ స్టార్ట్ బ్యాక్ టు హోమ్. అండ్ ఇక్కడ నుంచి రుక్కు వేరే సైడ్ వెళ్ళిపోతున్నాం, మేము ఇంటికి పోతున్నాం. బాయ్ బాయ్. చలో. అదే ఈరోజు బెనెలి డిఐవై సెషన్ కూడా మంచిగా జరిగింది. అండ్ అలాగే షాపింగ్ కూడా అనుకున్నాము, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా 2-3 రోజులు టైం ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. అండ్ ఈరోజుకి వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నా, ఇంకెక్కడికి షాపింగ్ ఏం లేదు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్ట్రింగ్స్ అండ్ గేర్స్ సైనింగ్ ఆఫ్. నేను మీ ప్రణీత్. బాయ్ బాయ్.